అందరికీ నమస్కారం. డిసెంబర్లో పౌర్ణమి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 స్టార్ట్ అయి తర్వాత రోజు డిసెంబర్ 15 2:31 పూర్తవుతుంది. ఈసారి పౌర్ణమి అంతా సాయంత్రం వేళ వస్తుంది కాబట్టి, ఎందుకంటే చలి తీవ్రత చాలా పెరిగింది కాబట్టి అరుణాచలం వెళ్లేవారు స్వెటర్లు, రెయిన్ కోట్లు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పౌర్ణమి నాడు హైదరాబాద్ నుండి అరుణాచల టెంపుల్ యొక్క దర్శనంకు ఏ విధంగా వెళ్ళాలి, రిటర్న్ ఏ విధంగా రావాలో చూద్దాం. పౌర్ణమి నాడు హైదరాబాద్ నుండి తిరువన్నామలై అరుణాచలంకు వెళ్లే వారికి డైరెక్ట్ గా ట్రైన్ కలదు. కాచిగూడ నుండి ట్రైన్ నెంబర్ 07435 నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 7:45 బయలుదేరి తర్వాత రోజు డిసెంబర్ 14 ఉదయం 10:55 తిరువన్నామలై అరుణాచలంను చేరును. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకోగానే అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని పౌర్ణమి సాయంత్రం కాబట్టి లంచ్ చేసి నిదానంగా టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరికి చేరుకోవాలను. డిసెంబర్ 13వ తేదీ రాత్రి ట్రైన్ మిస్ అయినచో డిసెంబర్ 14వ తేదీ తెల్లవారుజామున 6:05 ట్రైన్ నెంబర్ 22715 మదురై ఎక్స్ప్రెస్ కలదు. ఇది కాట్పాడికి అదే రోజు సాయంత్రం 7 గంటలకు చేరును. కాట్పాడి నుండి తిరువన్నామలై అరుణాచలంకు ట్రైన్ నెంబర్ 06033 తిరువన్నామలై మెమో ప్యాసింజర్ కలదు. ఇది డిసెంబర్ 14వ తేదీ రాత్రి 9 గంటలకు చేరును. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకొని తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. అరుణాచల టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకున్న తర్వాత అక్కడ స్నానపు గదులు ఉన్నాయి. ప్రతి మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. స్నానం చేసిన తర్వాత బట్టలు భద్రపరచుటకు పక్కన షాపులు ఉన్నవి. ప్రతి షాపులో చెప్పులు మరియు ఒక బ్యాగుకు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చెప్పులు మరియు లగేజీ షాప్ లో భద్రపరుచుకొని అరుణాచల టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని అరుణాచల టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు వచ్చి అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉన్నది. వినాయక స్వామికి దండం పెట్టుకొని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చు. గిరి ప్రదక్షిణ టోటల్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. నిత్యానంద స్వామి ఆశ్రమంలో టిఫిన్ లేదా భోజనం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చును. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. నైట్ పూట రమణ మహర్షి ఆశ్రమం తెరిచి ఉంటే చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆశ్రమం సందర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. గిరి ప్రదక్షిణ పూర్తి చేసి టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని అక్కడ నుండి ట్రైన్ లో స్వామివారి దర్శనంకు వెళ్ళవలను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి నైట్ లేట్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకోవలను. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 15 ఉదయం 11 గంటలకల్లా చేరుకోవలను. డిసెంబర్ 15వ తేదీ ఉదయం 11:30 ట్రైన్ నెంబర్ 07436 కాచిగూడ ఎక్స్ప్రెస్ కలదు. ఇది కాచిగూడకి తర్వాత రోజు డిసెంబర్ 16 ఉదయం 6:30 చేరును. కాచిగూడ చేరిన తర్వాత ఎవరెవరి గమ్యస్థానాలు వారి ఇంటికి చేరుకోవచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.